మాత్రమే కాదు కానీ భూమి పుట్టినప్పటి నుండి ఈ భూమిలో నివసించిన వారందరూ కూడా వారి వారి వరుస సంఖ్యలో ప్రతి వారు మృతుల సంఖ్యలో లేపబడతారు. వారు కనురెప్పపాటున వారు వారి యొక్క రూపము, మహిమ రూపము దాల్చుకుంటారు. కాబట్టి సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఇది ఏ రాజ్యము గూర్చి? ఈ రాజ్యము గూర్చి మనము మాట్లాడినప్పుడు ఈ రాజ్యము యేసుక్రీస్తు ప్రభువే రాజుగా రాజ్య పరిపాలన చేయు రాజ్యము. అందువలన అది ఎప్పటికీ లయము కాదు. ఆయన నిత్యము సజీవుడు కాబట్టి ఆయనకు సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు అందరూ ఆయనను సేవించినట్లు ఆయనకు ఏమి ఉన్నది? ఏ అధికార పత్రాలు రాయబడ్డాయి అని మనకు ప్రశ్న కలిగితే సమాధానం ఇక్కడే ఉంది. ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడను. దేనికోసమో ఆ ప్రభువును సేవించుటకు, ఆ ప్రభువుకు లోబడుటకు, ఆ ప్రభు అధికారములో జీవించుటకు సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడు వారందరూ, సర్వ భూప్రపంచంలో వారందరూ కూడా ఆయన ప్రభుత్వములో నివసించవలసిందే. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. సజీవుడైన